ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రజాపాలనలో రైతు ఉత్సవాల కార్యక్రమం సందర్భంగా అదేవిధంగా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో పెట్టినటువంటి ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు వ్యవసాయదారుడు నిత్యం ఎన్ని పనులున్నా ఒకసారి ఆ వ్యవసాయానికి పోయి రాకపోతే ఆయనకు నిద్ర పట్టదు. అలాంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా గౌరవ మంత్రులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీహరి గారు, గౌరవనీయులు శాసనసభాపతి మిత్రులు గడ్డ ప్రసాద్ గారు, ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మిత్రులు హరీష్ రావు గారు, పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, అదేవిధంగా దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ మా సహచర శాసన పరిషత్ సభ్యులు డాక్టర్ యాదవరెడ్డి గారు, దేశపతి శ్రీనివాసరావు గారు, గౌరవనీయులు రైతు కమిషన్ అధ్యక్షులు కోదండరెడ్డి గారు, రాముల్ నాయక్ గారు, గౌరవ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా జంగా రాఘవరెడ్డి గారు, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారు, అదేవిధంగా సీడ్ కార్పొరేషన్ అధ్యక్షులు, వేదిక ముందు ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఆయిల్ ఫామ్ గురించి చాలామంది, ముఖ్యంగా అనుభవజ్ఞులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు నాతో కూడా బలవంతంగా నువ్వు ఆయిల్ ఫామ్ వేయాలంటే నేను 4 సంవత్సరాల క్రితం 30 ఎకరాలు వేసినాను. ఈరోజు ఇది ఫస్ట్ క్రాప్ ఇప్పుడు వస్తూ ఉన్నది, 4వ సంవత్సరం. కాబట్టి మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వరకు కూడా మనం అంతర్ పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో పల్లి వేస్తారా, పత్తి వేస్తారా, ఏదైనా మొదటి 2 సంవత్సరాలు తీసుకోవచ్చు. తర్వాత ఆయిల్ ఫామ్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పెండ పురుగు లాంటి పురుగు వస్తుంది. దాన్ని ఒక్కటే మందుల ద్వారా మనం నిర్మూలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి వివిధ రకాలైనటువంటి ఆయిల్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి అధికారులు, ఎందుకంటే ఒక ఆయిల్ ఫెడరేషనే లేదు, రుచి వాళ్ళు ఉన్నారు, గాడ్రేజ్ వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలను విభజించి వాళ్ళకి ఇచ్చారు. ప్రధానంగా ఆయిల్ ఫెడ్ కార్పొరేషనే ఎక్కువ భూమిని దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క కన్సల్టెంట్స్ మన దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎప్పటికప్పటికి 3 నెలలకు 2 నెలలకు ఒకసారి మన ఫామ్ ఆయిల్ చేలను చూసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి దాంతోపాటు దాంట్లో మట్టలు పోయే కట్ చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, రకరకాలైనటువంటి పెట్టిన తర్వాత మనకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని కూడా పరిష్కరించేదానికి ముందలే ఇప్పుడు మిషనరీ కూడా మనకు మన ఎగ్జిబిషన్లో పెట్టారు. మట్టలను కట్ చేసేదానికి గెడ్జర్ అనేటువంటిది కూడా ఉంది. రకరకాలైనటువంటి మరి సాంకేతిక పరిజ్ఞానంతో మరి మిషనరీ కూడా వస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వం మొదలు డిసైడ్ చేసినప్పటి నుంచి సంవత్సరానికి 4,200 కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు సబ్సిడీ వస్తూ ఉన్నది. అది మీరు ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అయితే రిజిస్టర్ చేస్తారో, ఆయిల్ ఫెడ్ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళే మీకు తప్పనిసరిగా మీ అకౌంట్లో ఆటోమేటిక్గా డబ్బులు వేసేటువంటి కార్యక్రమం ఉన్నది. కాబట్టి మీ ఆయిల్ ఫెడ్ అధికారులతో మీరు మాట్లాడినట్టయితే మీకు డబ్బులు రాకపోతే ఇప్పించే బాధ్యత కూడా వాళ్ళదే. అదేవిధంగా ఎన్ని ఎరువులు వేసినా ఏది వేసినా ప్రధానంగా సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా మన పంట ఎరువు, మన ఎరువును మాత్రం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంతకుముందు ఈ టెక్నాలజీ లేకుండా మట్టలు కట్ చేస్తే బయట పడేసేది, తగలబెట్టేది. ఇప్పుడు తగలబెట్టాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని కట్ చేసేటువంటి మిషన్ కూడా వచ్చింది. అది కనుక కట్ చేసి ఆ పొలంలోనే నీ ఆయిల్ ఫామ్ మొదట్లో ఒకటికి పడేస్తే మళ్ళీ 2-3 నెలలకు అది పెంటగా మారిపోయేటువంటి అవకాశం ఉన్నది.
కాబట్టి రకరకాలైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఏది వేస్ట్ చేయకుండా మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది. అట్లనే పెద్ద మన మిత్రులు హరీష్ రావు గారు కానీ మన తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క సహకారంతో నిజంగా ఈ సిద్దిపేట ప్రజలు అదృష్టవంతులు. ఇంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు. అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ ఒక క్రషింగ్ మిషనే కాదు, క్రూడ్ ఆయిల్ తయారు చేసే ఆయిల్ తయారు చేసేదే కాదు, రిఫైన్ చేసేటువంటి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ వస్తున్నది. ఇక్కడ ఏమైనా డైరెక్ట్ రిఫైన్ అయిపోతే ఆయిల్ ప్రజల్లోకి అమ్ముడు పోయేటువంటి కార్యక్రమం ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం 80,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫామ్ ఆయిల్ను ఇటు మలేషియా నుంచి వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక్క లీటర్ కూడా ఇంపోర్ట్ చేసుకోకుండా ఉండాలంటే మనం అందరం కూడా దీన్ని పండించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రైతు సోదరులు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం నీళ్ళు వచ్చినాయంటే వరి పొలం వేసేటువంటి కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాం. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గత 4-5 సంవత్సరాలుగా 2 లక్షల మరి మెట్రిక్ టన్నుల కన్నా పైన ఎక్కువ 20 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఈ 2 సంవత్సరాల్లో వస్తున్నటువంటి సందర్భం. ప్యాడీ కొనాలంటే భవిష్యత్తులో కష్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. దానికి ఆల్టర్నేటివ్ పంటలు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఏంటంటే ట్రాక్టర్తో దున్నుతున్నాం, నాటేసిన తర్వాత కలుపు మందు కొడుతున్నాం, తర్వాత హార్వెస్టర్తోనే వరి కటింగ్ చేసుకొని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోస్తున్నాం. ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా మద్దతు ధర కొంటా ఉన్నది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది కాబట్టి మన రాష్ట్రానికి మనకు కావాల్సిన 40 లక్షల టన్నుల బియ్యాన్ని మనం తీసుకున్నాక మిగతా బియ్యం ఎక్కడ అమ్ముకోవాలో తెలియనటువంటి పరిస్థితి భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తప్పనిసరిగా ఇలాంటి ఆయిల్ ఫామ్ లాంటి పంటల వైపు మనం పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ ముఖ్యంగా రైతు సోదరులకు ఇంత మంచి ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ రైతులకు కానీ గౌరవ మంత్రులకు కానీ మరి మీరందరికీ యొక్క ఈ కృషికి నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. జంగా రాఘవరెడ్డి గారు వందన సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. ఆయిల్ ఫెడ్ చైర్మన్. సభకు నమస్కారాలు. ఈరోజు ప్రజా ఉత్సవంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో నర్మేటలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఓపెనింగ్ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైతు బాంధవుడు, రైతు నాయకుడు, ఆయిల్ ఫెడ్ అంటేనే తుమ్మల అంటేనే ఆయిల్ ఫెడ్ అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ